హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి గాయత్రిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇప్పుడైతే నేను ఎక్కడికి వచ్చానంటే వాల్మీకి కేవ్స్ చూడడానికి వచ్చాను. సో నాతో పాటు మీకు కూడా నేను వాల్మీకి గృహాలని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట గృహ లోపలికి వెళ్ళడానికి. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇక్కడైతే టికెట్ కౌంటర్ పెట్టారు ఫ్రెండ్స్. మా వాళ్ళందరూ టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళారు. సో ఇక్కడ నుండి చూస్తే వ్యూ అయితే సూపర్గా కనపడుతుంది. ఇక్కడ నుండి మనం ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. సూపర్గా ఉంది వ్యూ అయితే. మొత్తానికైతే మా వాళ్ళందరూ టికెట్ తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి వచ్చేసి 50 రూపీస్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ అనమాట. సో మొత్తానికి మేమంతా టికెట్ తీసుకొని కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ దిగామన్నమాట. ఇది రెస్టారెంట్. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ చెప్పాలంటే మా సార్ పెళ్ళికి వచ్చాము. మా సార్ పెళ్ళికి మేము, మా మేడం వాళ్ళు, మా సార్ వాళ్ళు, మా ఫ్రెండ్స్, అలాగే బ్రదర్స్, సిస్టర్స్ అందరం కలిసి వచ్చాము. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము గృహ దగ్గరికి, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి చాలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్, కిందికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. మా సార్ అయితే ఎవరైనా గైడెన్స్ ఇస్తారా అంటే మా సారు మన బ్లాగర్ ఉన్నారు కదా అని అంటున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మేమైతే. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా సార్ వాళ్ళని ముందర పంపించినాము. మా గర్ల్స్ అంతా మేము వెనక వద్దామనేసి ఇక్కడనే నిల్వన్నాం అనమాట. నేనైతే ఫ్యాన్ దగ్గర కొంచెం సేపు నిల్వన్నాను. ఎందుకంటే బాయ్స్ ముందర పోయినారంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అందుకే వాళ్ళు ముందరికి వెళ్ళిపోతున్నారు, మేము వెనకలో వస్తున్నాం అనమాట. సో స్టార్ట్ అయ్యే ముందర కొంచెం ఆగండి, మనం మంచి ఫోటో తీసుకుందాం అనుకున్నాం, కానీ మా వాళ్ళు ముందర వెళ్ళిపోతున్నారు. సో అది ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా వాళ్ళ అందరితో కలిసి ఇలా వస్తున్నందుకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మొత్తం స్టెప్స్ ఉన్నాయన్నమాట. చాలా కిందికి వెళ్ళాలి మనము. ఈ స్టెప్స్ అనేటివి మనం చాలా జాగ్రత్తగా దిగాలి. ఇంకా పెద్దవాళ్ళని అయితే మనం తీసుకురాలేము, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే అస్సలు తీసుకురాలేము. ఈ స్టెప్స్ అలా ఉన్నాయన్నమాట, జారే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా దిగాలి. సో నేను కెమెరా కొంచెం అటు సైడ్, కొంచెం నా సైడ్ పెడుతున్నాను, ఎందుకంటే మీకు గృహలు క్లియర్గా కనిపించాలనేసి నేను పెడుతున్నాను. ఇదిగోండి, నేను ఇక్కడ ఆగాను కదా, మధ్యలో మనకి వినాయక షేపుల్లో విగ్రహం మాదిరి కనపడుతుంది. సో నేనైతే అది షూట్ చేయలేదు, కానీ నా బ్యాక్ సైడ్ ఉంది. సో మొత్తానికైతే నేను నెమ్మదిగా స్టెప్స్ అయితే దిగుతున్నాను. మీరు చూస్తూ ఉండండి వీడియోని. అయితే మేము ఏ విధంగా స్పెండ్ చేసామో గృహాల్లో అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, స్టెప్స్ దిగే కొద్దీ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు దిగేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో మాకైతే తెలియదు. మొత్తానికి చెమటలు పోసేస్తున్నాయి. ఇక్కడైతే ఒక ఫ్యాన్ కనపడింది ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం సేపు నిలబడుతున్నాం మేమైతే. కానీ ఫ్రెండ్స్, ఇక్కడికి మాత్రము హార్ట్ పేషెంట్లు, ఆస్తమా ఉన్న వాళ్ళు అస్సలు రాకూడదు ఫ్రెండ్స్. వాళ్ళు వస్తే గానా ఇంకా చెప్పలేం ఫ్రెండ్స్. సో పేషెంట్లు మాత్రం అస్సలు రాకూడదు. ఇంకా పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే అస్సలు రాకూడదు. మనలాగా కాలేజీ స్టూడెంట్స్ ఒక రకానికి అయితే రావచ్చు అనమాట. చూడడానికి బాగుంది. ఇంకా ఇప్పుడైతే మేము స్టెప్స్ దిగుతున్నాం కాబట్టి ఈజీగా అనిపిస్తుంది దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ గృహాలు అయితే చాలా బాగా కనపడుతున్నాయి. అక్కడక్కడ లైట్లు పెట్టినారు, సూపర్గా కనపడుతుంది వ్యూ అయితే. సో రేకుల కడ్డీలతోటి ఈ స్టెప్స్ అయితే తయారు చేశారు. ఇది మొత్తం ఏపీ టూరిజం వల్ల అంట చేసింది. ఇదిగోండి, ఈ లాస్ట్ దాకా స్టెప్స్ ఉన్నాయన్నమాట. కింద వరకు స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ దాకా స్టాప్ అయినాయి స్టెప్స్ ఫ్రెండ్స్. ఇదే లాస్ట్. ఇంకా ఇక్కడ నుండి మొత్తం గృహలే ఉంటాయన్నమాట లోపలికి వెళ్తే. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్తే మనకి ఫ్యాన్స్ ఉండవంట. సో ఇదే లాస్ట్ ఫ్యాను. ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ గృహ అయితే చాలా బాగుంది చూడండి, సూపర్గా ఉంది కదా. సో ఇక్కడైతే లైటింగ్ చాలా బాగా పెట్టారు. ఇదిగోండి, ఈ గృహ లోపలికి వెళ్ళాలన్నమాట. కొంచెం డౌన్ చేసుకొని వెళ్ళండి, లేదంటే తల పగిలిపోతుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. సో ఇక్కడ లైటింగ్ మాత్రం సెట్టింగ్ చాలా బాగా పెట్టినారు. ఫొటోస్ అయితే మనం సూపర్గా దిగొచ్చు. ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంది. మా వాళ్ళైతే ఫోటోల మీద ఫోటోలు దిగుతూనే ఉన్నారు. సో మొత్తానికి నేనైతే మీకు చూపించాలనేసి ఇదంతా షూట్ చేస్తున్నాను. చూడండి, సూపర్ ఉంది కదా. ఇక్కడ మధ్యలో మనకి పెద్ద హోల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంకా మనం స్ట్రైట్గా ఇంకా పైకి వెళ్ళాలి. ఇదిగోండి,
ఇక్కడ చుట్టూ లైట్స్ పెట్టారు ఫ్రెండ్స్. మనకి పై నుండి కిందికి స్టెప్స్ దిగాక ఈ వ్యూ కనపడుతుంది మనకి. సో మొత్తానికి మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, నేను కూడా పోయి ఫోటో దిగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఏ విధంగా ఉంటుంది చూడాలనే ఆతృత, ఎగ్జైట్మెంట్ అంతా ఉందన్నమాట మాకైతే. సో మొత్తానికి మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఇక్కడ లైటింగ్ చుట్టూ బాగుంది. ఇంకా చూడండి, ఇంకా లోపలికి వెళ్తున్నాం మేము ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే అసలు దారి చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ లోపల పోవడానికి. అసలు ఇక్కడ వచ్చేసి అంతా మట్టి మట్టి ఉంది, ఇంకా జారే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా కిందికి దిగాలన్నమాట. సో ఇక్కడైతే కొంచెం వ్యూ అయితే సూపర్గా కనపడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళాలి, మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి. ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్ళాలి. లైటింగ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా పెట్టినారు. నేను ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం చాలా చిన్నగా వెళ్ళాలి, జారుతాం అన్నమాట. జారే విధంగా ఉంది ఇక్కడైతే. సో నేను నెమ్మదిగా దిగుతున్నాను. నా సైడ్ కెమెరా పెట్టినాను, ఎందుకంటే మీకు ఈ బ్యాక్ సైడ్ మొత్తము ఆ గృహాలు అనేటివి కనపడతాయని నేను నా సైడ్ పెట్టుకున్నాను. ఫ్రంట్ పెడితే కింద ఏం కనిపించదు అనమాట. సో వ్యూ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. అసలు చూడండి, ఇదైతే ఎక్సలెంట్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి చాలా చిన్న దారి ఉంది ఫ్రెండ్స్. ఇద్దరు మనుషులు కూడా పట్టలేరు, ఒక మనిషి మాత్రమే పడుతుంది అనమాట. సో అక్కడ నేను మా మేడంకి జరగండి మేడం అని చెప్తున్నాను. కాబట్టి ఇదిగోండి, అసలు ప్లేసే లేదనమాట. సో మొత్తానికైతే ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. జారే విధంగా ఉంది, కొంచెం జారణం అంటే కింద పడిపోతాం అనమాట. సో మొత్తానికైతే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్ళాలి, అక్కడ కనపడుతుంది కదా లాస్ట్లో చివరి దాకా వెళ్ళాలన్నమాట. సో నా బ్యాక్ సైడ్ చూడండి, మీకు ఈ గృహాలు చాలా బాగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. కానీ చెమటలు అయితే మామూలుగా పోస్తలేవు ఫ్రెండ్స్. మేమైతే స్నానం చేసినట్టుంది ఫ్రెండ్స్. అసలు నిజంగా ఇక్కడ నుండి అసలు ఒక్క ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు ఫ్రెండ్స్ అసలు. సో ఇక్కడ ఇదే లాస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వాటరు తాగొచ్చు కూడా, చాలా నీట్గా అసలు భలే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. క్రిస్టల్ వాటర్ ఫ్రెండ్స్. అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో అసలు గలీజ్గా కానీ ఏం కాలువ మాదిరి కానీ అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మా వాళ్ళందరూ తాగుతున్నారు నిజంగా ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడితోటే ఈ ప్లేస్ మాత్రము. సో మొత్తానికైతే నేను కూడా వాటర్ టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఏ విధంగా ఉన్నాయనేసి. సో వాటర్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత బోర్ వాటర్ అట్లా ఏం లేదు, చాలా ప్యూర్గా నీట్గా బాగున్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే నిజంగా. ఇంక చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇదే లాస్ట్ అనమాట. సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకు వాటర్ పక్కనే ఇక్కడ ఒకటి షేప్ ఎలిఫెంట్ షేప్లో ఉంది ఫ్రెండ్స్. ఏనుగు షేప్లో తొండం మాదిరిగా ఉంది, మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నంది ఉంది. సో మొత్తానికైతే మా మేడం ఏమి ఇంకా వస్తున్నారా లేదా అక్కడ నిలబడి ఫోటోలు దిగుతూనే ఉంటారు అనేసి మా మేడం చెప్తుందనమాట. సో వస్తున్నాను మేడం అని చెప్తున్నాను నేను. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది గృహాలు అయితే. సో ఫ్రెండ్స్ అసలు గాలి లేదు, ఏం లేదు, చెమటలు అయితే మామూలుగా వస్తలేవు. సో చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే మీరు గృహాలు క్లియర్గా చూడొచ్చు. ఇంకా మొత్తానికి అయితే నిజంగా ఫ్రెండ్స్ గాలి అయితే అస్సలు లేదు, చెమటలు పోసేస్తున్నాయి. మేమైతే స్నానం చేసినట్టుంది. మా అవతారాలు చూడండి ఫ్రెండ్స్, అసలు నిజంగా మామూలుగా లేదు. మొత్తానికైతే మేమైతే మామూలుగా స్పెండ్ చేయలేదు ఫ్రెండ్స్. అసలు అందరం ఇంకా స్నానాలు చేసినట్టుంది ఫ్రెండ్స్ అసలు అయితే. ఫ్రెండ్స్ గృహాల నుండి బయటకు వచ్చేసాము. నాకు తెలిసి పేషెంట్లు ఉన్న వాళ్ళైతే అసలు రాకూడదు ఫ్రెండ్స్, అసలు ఉండలేరు కూడా. చెమటలు అయితే మామూలుగా వస్తలేవు. సో జాగ్రత్త ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఉంటే. ఫ్రెండ్స్ దిగేటప్పుడు ఈజీగా దిగినాం, ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది. ఫ్రెండ్స్ మొత్తానికైతే మళ్ళీ నేను ఫ్యాన్ దగ్గరకు వచ్చినాను. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. అసలు మేమైతే ఈ స్టెప్స్ ఎక్కుతుంటే మామూలు ఆయాసం వస్తలేదు.
దిగేటప్పుడు చాలా ఈజీగా దిగినాము. ఎక్కేటప్పుడు అయితే మామూలుగా నిజంగా పేషెంట్లు అయితే అస్సలు రాకూడదు ఫ్రెండ్స్. అసలు ఈ స్టెప్స్ ఎక్కలేరు మెయిన్గా చెప్పాలంటే. ఫ్రెండ్స్ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడైతే మీకు ఒక శివలింగం కనపడుతుంది. ఇక్కడ పూజ కూడా చేశారు. సో మొత్తానికి నేను అయితే మొక్కుకొని బొట్టు పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి 2 సైడ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. వినాయకుడి షేప్లో ఒక విగ్రహం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చెప్తున్నా మీరే వినండి ఫ్రెండ్స్. ఎక్కమ్మా ఎక్కు. ఎప్పుడైనా పెద్దోళ్ళకి తీసుకొని చేరిపోతే చచ్చిపోతాను. మధ్యలోనే ఎక్కక చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను తెలుసు నాక. చాలే మొత్తానికి చేరుకున్నాం. అయిపోయింది ఎనర్జీ. ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే పైకి వచ్చేసాను. ఫ్యాన్ దగ్గర నిలబడినాను ఫ్రెండ్స్. చల్లగా గాలి పీల్చుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే అక్కడక్కడ నిలబడిపోయినారు. అసలు అందరి ఎనర్జీ లెవెల్స్ అయితే డౌన్ అయిపోయినాయి. సో నేనైతే సక్సెస్ఫుల్గా పైకి వచ్చేసినాను అనమాట. సో మా వాళ్ళ పరిస్థితి చూడండి, అందరూ స్నానం చేసినట్టుంది, మామూలుగా లేదు. అందరి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. అసలు నిజంగా దిగేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది, కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అండ్ అక్కడక్కడ మాత్రమే ఫ్యాన్స్ ఉన్నాయి స్టెప్స్ దగ్గర. ఇంకా గృహాల్లో అయితే అసలు ఫ్యాన్సే లేవు. చాలా కష్టం ఫ్రెండ్స్. నిజంగా పేషెన్స్ అయితే అస్సలు రావద్దండి, నిజంగా చెప్తున్నాను. అందులో మేము ఈ సమ్మర్ టైంలో వచ్చాము ఫ్రెండ్స్. మామూలుగా లేదు అసలు. చెమటలు పోసుకుంటా అందరం స్నానం చేసి బయటకు వచ్చినట్టుంది ఫ్రెండ్స్ నిజంగా. కానీ మొత్తానికైతే బాగా స్పెండ్ చేసాము అందరం కలిసి. మా సార్ పెళ్ళి వల్ల మంచి ట్రిప్ అయితే వేసాం ఫ్రెండ్స్. ఇదైతే మంచిగా గుర్తుండిపోతుంది మా సార్ పెళ్ళి వల్ల. సో వాల్మీకి గృహాలు అనమాట. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి ప్లేస్, గృహాలు చాలా బాగున్నాయి. లోపలైతే సూపర్గా ఉంది. సో మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ప్లేస్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యాపిలి సైడ్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఫొటోస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు చూసేయచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.